దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, పాస్కా మహోత్సవ కాలంలో 6వ ఆదివారపు దివ్య పూజాబలిలో మన యొక్క విచారణ పండుగకు సిద్ధపడుతూ నవదిన ప్రార్థనలలో 4వ రోజు ఆరాధనలో మనం పాలు పంచుకుంటూ ఉన్నాం. ఈనాటి వాక్యాన్ని ప్రారంభించే ముందుగా ఒక చిన్న ఉదాహరణతో ప్రారంభించాలనుకుంటున్నాను. దేవుని యందు ప్రియులారా, కొన్ని సంవత్సరాల క్రితం, ఒక 50 సంవత్సరాలు అనుకుందాం, ఒక 50-70 సంవత్సరాల క్రితం ఒక పల్లెటూరులో ఒక పేదవాడు, ఒక రైతు ఉంటూ ఉండేవాడు. ఇతను కొంచెం చాలా భక్తి కలిగిన వాడు. ఏ రోజు కూడా ఉదయం దేవునికి పూజ చేయకుండా, ప్రార్థన చేయకుండా బయటికి వెళ్ళేవాడు కాదు. కనుక ప్రతిరోజు ఆ యొక్క పూరి గుడిసెలో ఒక మూలన తను విశ్వసించిన దేవుడు పటాలను పెట్టుకొని పూజలు చేస్తూ ఉండేవాడు. దేవుడు మూల, దేవుడు గది అంటారు కదా, ఆ విధంగా. అయితే అది పల్లెటూరు, మట్టి రోడ్లు, ఓపెన్ కాలువలు, డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ కారణాల వలన ఎన్నో ఎలకల బెడద ఉండేదట. కనుక మనవాడు ప్రార్థన చేసుకుంటుంటే ఒక ఎలక అటునుంచి ఇటు పరిగెట్టి వెళ్ళేది. ఈ పూజ సామాన్లన్నీ కూడా దొర్లించేసేది. మళ్ళీ భక్తితో ప్రార్థన చేసుకుందాం, పూజ చేసుకుందాం అంటే ఒక్కొక్కసారి దేవుడి పటాలని కిందన పడేసేవి, తోసేసేవి, ఇతని మీదకి ఎక్కి కూర్చునేవి, అల్లరి చేసేవి బాగా. ఈ ఎలకల బెడద తట్టుకోలేకపోయాడు. సరిగ్గా పూజ చేయలేకపోతున్నాడు, సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోతున్నాడు, తన దినమును ఉదయమును ప్రారంభించలేకపోతున్నాడని తన ఫ్రెండ్స్తో ఎవరితో చెబితే ఏం చేయాలో అర్థం కావటం లేదు. అంటే అదేముంది, అదేం పెద్ద పనా, ఎలకలకు పిల్లి అంటే చాలా భయం కదా, ఒక పిల్లిని తెచ్చుకొని పక్కన పెట్టుకో, పూజ చేస్తున్నప్పుడు పిల్లి ఎక్కడ ఉన్నా తెచ్చి పక్కన పెట్టుకో, ఆ పిల్లిని చూచి ఏ ఒక్క ఎలక దరిదాపులకు కూడా రాదు అన్నారు. మంచి ఐడియా ఇచ్చావరా అని పిల్లిని కొనుక్కున్నాడు, పిల్లిని పెంచుకుంటున్నాడు. ప్రార్థన చేసేటప్పుడు మాత్రం పిల్లి ఎక్కడ ఉన్నా పట్టుకొని చంకలో పెట్టుకొని తన పక్కనే ఉంచుకొని ప్రార్థన చేసుకునేవాడు. ఈ పిల్లిని చూసినట్టు ఎలకలు ఒకరికి దరిదాపులకు వచ్చేవి కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి హాయిగా. అంటారు కదా, కట్ చేస్తే ఒక 70 సంవత్సరాల ముందుకు వచ్చేద్దాం, 1950 నుంచి 2020కి వచ్చేద్దాం. అతను చనిపోయాడు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా వచ్చేసారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే పూజ గదిని పెడుతున్నారు. పూజ గదిలో దేవుడి స్వరూపులన్నీ పెట్టిన తర్వాత ఊర్లు తిరుగుతూ పిల్లిని కొనుక్కొని వస్తారు. పిల్లిని కొనుక్కొని వచ్చి వీళ్ళు కూడా పక్కన పెట్టుకొని పూజలు చేస్తున్నారు. కానీ అప్పుడు పాక, ఇప్పుడు 3 అంతస్తుల బిల్డింగ్, అప్పుడు మట్టి రోడ్లు, ఇప్పుడు తారు రోడ్లు, అప్పుడు ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, ఇప్పుడు కన్సీల్డ్ డ్రైనేజ్ సిస్టమ్. అప్పుడు ఎలకలు ఉండేవి, ఇక్కడ చూస్తే ఒక ఎలక లేదు. కానీ పిల్లి మాత్రం పక్క, పిల్లి మాత్రం కంపల్సరీ. దేవుని యందు ప్రియులారా, వాళ్ళ తాతగారు లేదా ముత్తాతగారు ఎందుకు పిల్లిని తెచ్చి పెట్టుకున్నాడో తెలియదు. తరతరాల వారు మాత్రం దేవుడినన్నా మర్చిపోతారేమో కానీ పిల్లిని మాత్రం మర్చిపోకుండా పట్టుకొని తిరుగుతున్నారు. దేవుని యందు ప్రియులారా, దీన్నే అంటారు మన వేమన శతకంలోనో ఎక్కడో సుమతి శతకంలోనో చిత్తశుద్ధి లేని దైవ పూజలేలరా అంటారు. అవునా, చిత్తశుద్ధి లేని ఈ దైవ పూజలు ఎందుకు అని. ఒక్కొక్కసారి మన పూజలు, మన ప్రార్థనలు, మన యొక్క ఆరాధనలు ఈ విధంగా ఉంటున్నాయేమో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క ఉదాహరణను బ్యాక్గ్రౌండ్లో ఉంచుకొని ఈనాటి మొదటి పట్టణంలోనికి మనం ప్రవేశిద్దాం. ఈనాటి మొదటి పట్టణంలో ఒక గొప్పదైన సమస్యను ఆ ప్రజలు, ఆ తొలినాటి క్రైస్తవ సంఘం, ఆ పేతురు, పౌలులు, అపోస్తులు కాలంలో ఒక సమస్యను వారు ఎదుర్కొంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ఏమిటండి ఆ సమస్య అంటే, మనందరికీ తెలుసు, క్రైస్తవులు అనగా క్రీస్తును అనుసరించేవాళ్ళు.
అప్పటి వరకు క్రైస్తవత్వం లేదు. క్రీస్తు తర్వాతే అది మొదలైంది. అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఐదర్ యూదులు, లేదంటే అన్యులు, గ్రీకులు, అసలు దేవుడు అంటే తెలియని వాళ్ళు, దేవుడిని విశ్వసించే రకరకాల మనుషులు ఉన్నారు. ముఖ్యంగా ఇద్దరు, యూదులు, అన్యులు, జ్యూస్ అండ్ పేగన్స్. పేగన్స్ అంటే యూదులు కాని వాళ్ళు, అంతే. మరి ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత యేసు ప్రభు ఒక యూదుడు, పేతురు ఒక యోధా మతస్థుడు, ఆ 12 మంది అపోస్తలులు ఆల్మోస్ట్ యోధా మతస్థులే. వీళ్ళందరూ క్రీస్తు అనుచరులుగా, క్రీస్తు సేవకులుగా, అపోస్తులుగా, శిష్యులుగా మారారు. ఇక ప్రజలు అనేకులు ఈ క్రీస్తు సంఘములోనికి చేరుతున్నారు. చేరుతున్న వారిలో ముఖ్యంగా 2 వర్గాల వాళ్ళు. ఒకటి యోధా మతము నుండి అప్పుడు వరకు ఉండి యోధా మతము నుండి క్రైస్తవత్వంలోనికి వచ్చిన వాళ్ళు. రెండో వర్గం వాళ్ళు విగ్రహాలను ఆరాధిస్తూ, తెలియని దేవుళ్ళను ఆరాధిస్తూ, పేరు లేని దేవుళ్ళను ఆరాధిస్తూ బలులు అర్పిస్తున్నటువంటి వ్యక్తులు. కొంతమంది దేవుడే లేడని వాళ్ళు, వీళ్ళు కూడా క్రైస్తవ మతంలోకి వచ్చారు. ఈ క్రైస్తవత్వంలో 2 వర్గాలు ఉన్నాయి. ఏంటంటే యూదా జియూస్ క్రిస్టియన్స్, జెంటైల్ క్రిస్టియన్స్. యూదా మతము నుంచి మారు మనస్సు పొందుకొని వచ్చిన వాళ్ళు, అన్య మతాల నుంచి మారు మనస్సు పొందుకొని వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ క్రైస్తవులుగా, క్రీస్తు అనుచరులుగా కలిసిమెలిసి జీవించవలసిన సమయంలో ఒక చిన్న సమస్య, ఒక పెద్ద సమస్య, చిన్నది కాదు. ఏమైందండి అంటే, పేతురు గారికి తెలియకుండా, అపోస్తులకు తెలియకుండా, పౌలు గారికి తెలియకుండా, వాళ్ళు పంపకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఎవరో కొంతమంది ఈ క్రైస్తవ సంఘాలలోనికి వెళ్ళి ఏమంటున్నారండి? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ అన్య మతాల నుంచి క్రైస్తవత్వంలోకి వచ్చారు కదా, మీకు సర్కంసిషన్, సున్నతి జరిగిందా? జరగలేదు. యూదులమైన మాకే సున్నతి జరిగింది, పుట్టినప్పుడే, చిన్నప్పుడే, 8వ రోజే. కనుక మీరందరూ సున్నతి లేని వాళ్ళు, మీరు అపవిత్రులు. కనుక మీరు కూడా మర్యాదగా క్రైస్తవులుగా ఉండాలనుకుంటే మీరందరూ సున్నతి చేసుకోవాలి అని బోధించారంట. చూడండి 15వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. యోదయ నుండి కొందరు మనుష్యులు అంతియోకియాకు వచ్చి సోదరులకు ఏం చెప్తున్నారు? మోషే చట్ట ప్రకారము సున్నతి పొందినని తప్ప మీకు రక్షణ లేదని బోధింపసాగిరి. ఎవరో కొందరు, పేరు లేని వాళ్ళు, ఊరు లేని వాళ్ళు, యోదయ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు అపోస్తుల యొక్క పర్మిషన్ లెటర్తో వెళ్ళలేదు, అపోస్తులకు చెప్పి వెళ్ళలేదు. ఓకే, ఎవడు పడితే వాడే లీడరు, ఎవడికి ఏది అనిపిస్తాడు బోధించడమే. అది క్యాథలిక్ చర్చ్ కాదు. క్యాథలిక్ చర్చ్ అనే ఒక బస్సులో డ్రైవర్ ఒక్కడే, పరిశుద్ధ పాపు గారు. ఆయనకి మేనేజర్ ఒక్కడే, యేసు ప్రభు. యేసు ప్రభు చెప్పినట్లు పాపు గారు నడిపిస్తారు. పాపు గారు చెప్పినట్లు సర్వ విశ్వ శ్రీ సభ 1.7 బిలియన్ క్యాథలిక్స్ ఆఫ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జస్ట్ ఒబే, అంతే. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో వీళ్ళకి అనుమతి లేకుండా వెళ్ళడం వలన ఆ సంఘములో గొడవలు మొదలయ్యాయి. కొంతమంది అలాగా, కొంతమంది ఇలాగా, ఇది అన్యాయం అని కొందరు, ఇది ఇలాగే ఉండాలని కొందరు, చీలికలు ఏర్పడుతున్న సమయంలో వాళ్ళు ఈ విషయమును గురించి 2వ వచనం, వారికి పౌలు బర్నబాలకు తీవ్రమైన వాద ప్రతివాదములు జరిగెను. అందుచే పౌలు, బర్నబా మరికొందరు యెరూషలేమునకు వెళ్ళి ఈ విషయములను గురించి అపోస్తులతో, పెద్దలతో మాట్లాడవలనని నిశ్చయించిరి. వాళ్ళు వెళ్ళారు, యెరూషలేము దగ్గరికి వెళ్ళారు. యెరూషలేములో అపోస్తులు ఉన్నారు, యెరూషలేములో పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఏమంటారో చూద్దాం.
వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక కన్ఫర్మేషన్ తెచ్చుకుందాం అని వెళ్ళి చెప్తున్నారు. ఆ అధ్యాయం అంతా కూడా వాళ్ళ మధ్యన జరిగిన గొప్ప పెద్ద డిస్కషన్ గురించి మనం చూస్తున్నాం. వాద ప్రతిపాదనలు, దేవుని యొక్క చిత్తమును గైకొనే ఒక మంచి హెల్దీ డిస్కషన్, హెల్దీ డిబేట్. మీ ఒపీనియన్ మీరు చెప్పండి, మీ ఒపీనియన్ మీరు చెప్పండి, దేవుని చిత్తం ఏమిటో మనం ప్రార్థన చేసుకు తెలుసుకుందాం. నేను కరెక్టు మీరు రాంగ్ అని కాదు, మనందరి ఒపీనియన్స్ని దగ్గర పెట్టి దేవుని చిత్తం ఏమిటో తెలుసుకుందాం అని వాళ్ళు సిద్ధపడుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అర్థమవుతుందా? మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారో లేదో నాకు తెలియదు. ఇట్స్ ఏ బిగ్ ప్రాబ్లం. మొట్టమొదటిలోనే సాతానుడు క్రైస్తవ సంఘంపై వేసిన గొప్ప బాణం, గొప్ప బాంబు ఇది. అక్కడే కనుక వీరు సరిగ్గా నడుచుకోకపోతే అప్పుడే 2 ముక్కలైపోయేది 50 సంవత్సరాలకే. ఇది 50వ సంవత్సరం జరిగింది. యేసు ప్రభు 30వ సంవత్సరంలో 33 సంవత్సరాలు మరణిస్తే జస్ట్ 20 సంవత్సరాలకు గొప్ప సమస్య తలెత్తింది. అప్పుడు దేవుడు వీరి మధ్యన ఉంటూ వీరు నడిపించాడు. ఒక 60-70 సంవత్సరాల వాడు రక్షణ పొందాలంటే సున్నతి చేసుకోవడానికి ఎంత కష్టం, అన్యులకు అది ఎంత ఇబ్బంది. కనుక ఆ డిస్కషన్ మొత్తంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం, దేవుని యందు ప్రియులారా, అటువంటిది ఏమీ అవసరం లేదు. శారీరకమైన సున్నతితో పని లేదు, బాహ్య ఆచారాలతో పని లేదు. ఆంతరంగిక శుద్ధి ముఖ్యం. మనసులో మనసారా యేసు ప్రభుని ప్రేమించడం ముఖ్యం, దేవునిని ఆరాధించడం ముఖ్యం, దేవుని ఆజ్ఞలు పాటించడం ముఖ్యం. సున్నతి చేసుకున్నామా లేదా, జిత్తు పెంచానా లేదా, గుండు కొట్టించుకున్నానా లేదా, మీసాలు తీసానా, గెడ్డాలు పెంచుకున్నానా లేదా, ఏ బట్టలు ధరించాను, ఏ వస్త్రాలు ధరించాను, ఇతరులకు అభ్యంతరకరంగా ఉండకుండా ఉంటే చాలు. దేవుని యందు ప్రియులారా అని చెప్పి అటువంటివేమీ అవసరం లేదు. సున్నతి సమస్య లేనే లేదు. ఎవరైనా అన్యులు క్రైస్తవులుగా మారాలనుకుంటే సున్నతి చేసుకోవలసిందే అని చెప్పినటువంటి మాటలకు మాకు సంబంధం లేదు. అటువంటి వాళ్ళని మేము బయటికి గెంటేస్తున్నాం. ఇక నుండి అటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. మీరు మాత్రం ప్రభుని ప్రార్థించేటప్పుడు గుర్తుంచుకోండి, మంచి మనసుతో దేవునిని సేవించండి. వాళ్ళు చెప్తుంది ఏంటంటే 27వ వచనం నుంచి మనం చూద్దాం. దేవుని యందు ప్రియులారా, మేము యోదాసును, ఇస్కారియోతు కాని యోదాసును, శిలాసును మీ వద్దకు పంపుచున్నాం. మేము వ్రాయించిన విషయంలో స్వయంగా వీరే మీకు చెప్పేదారు. వాళ్ళకు ఉత్తరం రాస్తున్నారు. ఎవరు? పేతురు గారు, ఈ యొక్క అపోస్తులందరూ కలిసి ఒక ఉత్తరం రాస్తున్నారు. అథారిటేటివ్ లెటర్. దీన్ని ప్రజెంట్ మనం మెజిస్టీరియం అంటారు, అఫీషియల్ అథారిటీ ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్. ఇప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా శ్రీసభలో ఏదైనా సమస్య వస్తే పాపు గారు, బిషప్లందరూ గారు కలిసి డిబేట్ పెట్టి, మీటింగ్ పెట్టి, ఒక పుస్తకంలా తయారు చేసి దాన్ని మనకు పంపిస్తారు. అపోస్తోలిక్ లెటర్ రాస్తూ ప్రపంచానికి రాస్తూ ఉంటారు. ప్రతి సమస్య పైన వాళ్ళు మాట్లాడుతారు. అది ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది, బైబిల్లో నుంచే. యోధాలు శిలాసులు మీ వద్దకు మేము రాయించిన విషయంలో మీకు స్వయంగా వారే మీకు చెప్పెదరు. నెక్స్ట్ వాక్యం, ఎందుకనగా ఈ అవసరమైన నియమములు తప్ప వేరే భారమైన దానిని మీపై పెట్టరాదని పవిత్రాత్మకు మాకు తోచుచున్నది. అంటే పవిత్రాత్మ ఈజ్ హియర్. The Holy Spirit Lord is within the Catholic Church, in the Catholic Church, with the Catholic Church. God is an indwelling spirit. దేవుడు మనలో మన మధ్య ఉంటూ నడుస్తున్న దేవుడు, ఇమ్మానువేలు దేవుడు, మనం చేయి విడనాడని దేవుడు. అందుకే పవిత్రాత్మకు ఇదే తోచుచున్నది, మాకును ఇదే తోచుచున్నది. అవసరమైన నియమాలు ఏంటో చెప్తాం, అనవసరమైనవి భారాలు. ఇగో 60 సంవత్సరాల ముసలివాడు, 50 సంవత్సరాల వ్యక్తి, 30 సంవత్సరాల వ్యక్తి మీరు సున్నతి చేసుకోండి మేము చెప్పడం లేదు, వద్దుది. నెక్స్ట్ వచనం, కనుక మీరు చేయవలసింది ఏంటి? విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును మీరు భుజింపకుడు. ఇది దేవుని ప్రసాదం, ఇది దేవునికి అంకితం, ఇది దేవుని ఈ విగ్రహం యొక్క దీవెనలు పొందుకున్న ఫుడ్. మీకు తింటే మంచి జరుగుతుంది, అటువంటివి మీరు
తినకండి, చెయ్యకండి. మరి మా ఇంట్లో మా ప్రక్కన వినాయక చవితి వస్తుంది, లేదా మా పక్కింటి వాళ్ళు మేము క్రిస్మస్ కేక్ ఇచ్చాము, వినాయక చవితికి వాళ్ళు పాయాసం ఇచ్చారు, తినాలా వద్దా, తీసుకోవాలా వద్దా? ఏం చేయలే, నేను చెప్పేది మీకు నచ్చదేమో, హాయిగా తీసుకోండి. పితాపుత్ర పవిత్ర ఆత్మ సిలువ గుర్తు వేసుకోండి. ఇది ప్రసాదమని స్వీకరించడం లేదు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారి ప్రేమ అని స్వీకరిస్తున్నాను. నేను వాళ్ళని ప్రేమిస్తున్నానని చెప్పడానికి స్వీకరిస్తున్నాను. మీకు నాకు సంబంధం లేదు, మేము పవిత్రులము, మీరు అపవిత్రులు, మేము విగ్రహాలను ఆరాధించం, మీరు విగ్రహాలను ఆరాధిస్తారు. ఇటువంటి చెత్త ఆలోచనలు వద్దు. ఓకే, దేవుని యందు ప్రియుల వాళ్ళు కూడా దేవుడు మూల పెట్టి మీకు ఇవ్వరు, పొయ్యమైన తీసుకొచ్చి మీకు ఇస్తారు మ్యాక్సిమం, అంతే. కనుక దాని గురించి పెద్ద రాద్ధాంతం అవసరం లేదు. లేదంటే రేపు ఉదయాన్నే ఇల్లు ఖాళీ చేయి, పద బయటికి పో అంటారు, లేదా క్రైస్తవులందరినీ బయటికి గెంటేస్తాం అంటారు. అందుకే ఇలాంటి పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు చేయడం వల్లే. లోనికి పోయినది మనల్ని అపవిత్రం చేయదు, లోని నుండి వచ్చినది మనల్ని అపవిత్రం చేస్తుంది. గుర్తుంచుకోండి దేవుని యందు ప్రియులారా. కనుక అది నాకు కావాలి, నాకు ఇవ్వండి అని అడిగి తీసుకోకండి. మళ్ళా అంత వద్దు. మళ్ళా ఇన్ కేస్ దే గివ్ యూ, టేక్ ఇట్, పుట్ ఇట్ దేర్. తినాలనిపిస్తే ప్రార్థన చేసుకొని యేసు నామములో తినండి, పవిత్రపరచుకుని తినండి. వాళ్ళని బాధ పెట్టకుండా ఉండడానికి తినండి. లేదు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు తినలేదు, వాళ్ళని బాధ పెట్టకుండా బయట ఎక్కడ చూసుకో, ఎవరికైనా ఇచ్చేయలేదంటే. బట్ నేనైతే తినేస్తానే, దేవుని యందు ప్రియులారా, నేనైతే తినేస్తాను. ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ సిన్ అని అనుకోను. ప్రభు యేసు చెప్పిన మాట ప్రకారం నీ నోటిలోనికి పోయినది అపవిత్రం కాదు. నీ నోటిలోంచి వచ్చేదే మేము మంచివాళ్ళం, మీరు చెడ్డవాళ్ళు, మేము పుణ్యాత్మ, మీరు పాపాత్మలు, మేము దేవుణ్ణి కొలుస్తాం, మీరు విగ్రహాలు కొలుస్తారు. ఆ డిఫరెన్స్లు అది మనల్ని పాపాత్మను చేస్తుంది. దేవుని యందు ప్రియులారా, ఆ రోజుల పరిస్థితులు వేరు. మరి బైబిల్లో రాయబడి ఉంది, బైబిల్లో చెప్పబడి ఉందంటే ఆ రోజుల పరిస్థితులు వేరు, ఈ రోజుల పరిస్థితులు వేరు. అప్పుడెప్పుడో చెప్పింది ఇప్పుడు అప్లై చేస్తున్నట్టు కుదరదు అది. దేవుని యందు ప్రియులారా, కనుక అనవసరంగా విగ్రహాలకు అర్పించిన ఆహారం మీరు భుజించకండి, రక్తపానము చేయకండి. వాళ్ళ పిల్లలనే బలి అర్పించేవారు తెలుసా? వాళ్ళ సొంత పిల్లలని, కన్న బిడ్డలను విగ్రహాలకు బలి అర్పించేవారు. ఆ రోజుల్లో వాళ్ళు బతికారు. కనుక రక్తపాతాన్ని చేయకండి, మీ కన్న బిడ్డలను మీ దేవతలకు, దేవుళ్లకు బలి అర్పించకండి. అటువంటి పనులు క్రైస్తవులుగా మీరు చేయకండి అని అపోస్తలులు ఉత్తరములు రాస్తున్నారు. గొంతు పిసికి చంపిన జంతువును భుజించకండి, జారత్వమునకు దూరంగా ఉండు, వ్యభిచారమునకు దూరంగా ఉండు. ఇది మెయిన్. ఎవడైతే ప్రసాదం తినడో లోపల వ్యభిచారం చేస్తాడు. దాని సంగతి ఏంటి? దాని కథ ఏంటి? దేవుని యందు ప్రియులారా, కనుక జారత్వమును, వ్యభిచారమునకు మానండి. ఈ పనులు మీరు చేయకుండా ఉంటే చాలు, మీకు శుభము కలుగును గాక అంటూ ఆ యొక్క అపోస్తలులు దీవించారు. దేవుని యందు ప్రియులారా, తిరిగి ఉత్తరం పంపించారు. సో ఈ యొక్క గొప్ప సమస్యను ఎంతో చాకచక్యంగా పరిశుద్ధాత్మ శక్తి చేత వారు జయించగలిగారు. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ఈ మొదటి పట్టణం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుతున్నారు. ప్రభు మనకు చెప్తున్న గొప్ప విషయాలు ఏంటంటే, మన ఇంటిలో సమస్యలు రావచ్చు, మన విచారంలో సమస్యలు రావచ్చు, మన గ్రామ సంఘాలలో సమస్యలు తప్పకుండా వస్తాయి. అలా వచ్చినప్పుడు మనం ఏం చెయ్యాలో ఈనాటి మొదటి పట్టణం మనకు ఆదర్శంగా ఉంది. వెన్ వీ ఎన్కౌంటర్ విత్ సమ్ డిఫికల్టీస్, డిస్టర్బెన్సెస్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్, అప్పుడు మనం ఏం చేయాలి? అందరం కలిసి కూర్చోవాలి. ముఖ్యంగా పెద్దల లాంటి వాళ్ళు కూర్చోవాలి, కుటుంబ యజమానులు కూర్చోవాలి, సావధానంగా మాట్లాడుకోవాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో చూడాలి, ఒక నిర్ణయానికి వచ్చి దేవునికి అర్పించాలి. ఇలా మన సమస్యలను అధిగమించాలి. కానీ విడిపోవడాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, వేరైపోవడాలు, శత్రుత్వాలు పెంచుకోవడాలు చెయ్యరాదు. దేవుని యందు ప్రియులారా, ఇక కథోలికులుగా మనకి ఏదైనా సమస్య వస్తే ఎవడు పడితే వాడు ఏది పడితే అది ప్రసంగిస్తుంటే వెళ్ళి గొర్రెల్లాగా వెళ్ళి నమ్మడం కాదు, మాట్లాడడం, వినేయడం కాదు. దట్ ఈజ్ వై ఐ అగైన్ అండ్ అగైన్ టెల్ యూ ఆల్, ప్రసంగాలే కదా అని ఏది పడితే అది వినకండి. ఇతర సంఘాలలో చెప్పబడ్డే
ప్రసంగాలు వినకండి. ఎందుకంటే ఆ ప్రసంగాల లోపల అసత్యాలు దాగుంటాయి. దివ్య సత్ప్రసాదం గురించి వాళ్ళు నమ్మడం లేదు, గురుత్వాన్ని వారు నమ్మడం లేదు, పాప క్షమాపణ వారు నమ్మడం లేదు, తల్లి మరియను వాళ్ళు విశ్వసించడం లేదు, గౌరవించడం లేదు, పునీతుల ప్రార్థనా సహాయాన్ని వారు నమ్మడం లేదు, విశ్వసించడం లేదు. ద వన్ అండ్ మెయిన్ థింగ్, పరిశుద్ధ పాప గారికి వారు లోబడి ఉండడం లేదు. అది చాలు వాళ్ళ మాటలు పక్కన పెట్టమని చెప్పడానికి, వాళ్ళ ఆలోచన తీరును పక్కన పెట్టమని చెప్పడానికి. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఓకే, ఏది పడితే వినకండి. ఏదో అన్నీ తెల్లవన్నీ పాలు కాదు అంటారు కదా, తెల్లవన్నీ పాలు కాదు. ఫినాయిల్ కూడా తెల్లగా ఉంటుంది, పాలు తెల్లగా ఉంటుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక సమస్యలు వచ్చినప్పుడు అందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేసుకొని ఒక మంచి నిర్ణయంతో దాన్ని జయించాలి. కథోలికులుగా విశ్వాసపరమైన సమస్యలు వచ్చినప్పుడు తల్లి అయిన శ్రీ సభ ఏం చెబుతుందో, బిషప్ గారు ఏం చెబుతున్నారో, గురువులు ఏం చెబుతున్నారో, పాపు గారు ఏం చెబుతున్నారో అది ఆలకించి చక్కగా విశ్వసించి ముందుకు వెళ్ళాలి. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, అటువంటి విధేయత, మజిస్టీరియంకి విధేయత, పాపు గారికి విధేయత, శ్రీ సభకు విధేయత ప్రభు మనల్ని కోరుకుంటున్నారు. ఆ రోజున పేతురు గారు అపోస్తలులు ఉత్తరం రాసి పంపించగా అందరూ వాళ్ళకి విధేయించినట్లుగా ఈ రోజున రోమ్ నగరం నుండి లేదా విశాఖ ఆర్చిడైసిస్ నుంచి మనకి ఏదైనా ఒక ఉత్తరం వస్తే దానికి విధేయించినప్పుడు ఆ సమస్యలు మనం అధిగమించగలము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ఉదాహరణ చెప్తాను. ఈ మధ్యనే జరిగింది. మనకి అక్కడ రోమ్ నగరంలో కొత్త పాపు గారు వచ్చారు. విశాఖ అతిమేత్రాసనం కొత్త బిషప్ గారు వచ్చారు, ఆర్చి బిషప్ గారు. పేర్లు చదువుతున్న మధ్య పూజలో పేర్లు చదువుతున్నప్పుడు మా పరిశుద్ధ పాపు గారు, పరిశుద్ధ లియో 14వ పాపు గారు గురించి, మా విశాఖ అగ్ర పీఠాధిపతులు శ్రీ 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 ఉడుమల బాలా తండ్రి గారిని అని ప్రార్థన చేసేవాళ్ళం. టక్కనేమైంది, ఒక లెటర్ వచ్చింది. మా అందరికీ ఒక లెటర్ వచ్చింది. మధ్య పూజలో మీరు ఎలా ప్రార్థన చెయ్యాలో చూపిస్తున్నాం, ఇలాగే చెయ్యండి, ఇంతకు మించి మీరు ఏమీ చెప్పకండి. ఎలా చెయ్యాలంట? పరిశుద్ధ లియో 14వ పాపు గారు 14 విడిచిపెట్టండి, అదంతా విడిచిపెట్టండి. లియో జగద్గురువులు లేదా లియో పాపు గారిని దీవించండి ప్రభువా, అంతే. 2 శ్రీ 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 ఉడుమల బాలా తండ్రి గారిని అని చెప్పకండి, అవసరం లేదు. మా ప్రియతమ అగ్ర పీఠాధిపతులు, అగ్రాంకుడు వదిలేమన్నారు, మా ప్రియతమ పీఠాధిపతులు బాలా తండ్రి గారిని, అంతే. సో ఒక్క రూల్, ఒక్క లెటర్ మొత్తం ప్రపంచం అన్నీ సెట్ చేసేస్తుంది. చూసారా, ఇది దేవుని ద క్యాథలిక్ చర్చ్ యొక్క పవర్. వేరే ప్రొటెస్టెంట్ చర్చిలో కుదరదు, ఇది జరగదు. పాస్టరే దేవుడు, పాస్టరే అన్నీ, ఆయనే అన్నీ కూడా, ఆయన ఏం చెప్తే అది జరగాలి, లేదంటే లేదన్నట్టుగా ఉంటుందన్నమాట. సో దేవుని యందు ప్రియులారా, ఇది మొదటి పట్టణం మనకు నేర్పుతున్నటువంటి ఈ గొప్ప పాఠం. శ్రీ సభకు, శ్రీ సభ పెద్దలకు, శ్రీ సభ అధికారమునకు విధేయించండి. 50వ సంవత్సరంలో అక్కడ సమస్య తలెత్తినప్పుడు వారందరూ ఏ విధముగా అపోస్తలులకు విధేయించి ఉన్నారు. దేవుని యందు ప్రియుల, ఈ విధేయత భయముతో ఉండకూడదు, ప్రేమతో ఉండాలి. అదేంటండి అంటారా? ఒక మంచి ఉదాహరణ చెప్తాను. అలెగ్జాండర్ ద గ్రేట్ మనందరికీ తెలుసు, మహావీరుడు, సైన్యాధిపతి. ఓకే, అతను ఒక రోజున పెద్ద నావలో, పడవలో వెళ్తూ ఉన్నాడట. తన సైనికులందరూ కూడా అందులో ఉన్నారు, యుద్ధానికి వెళ్తున్నారు. ఇంతలో ఇతనికి ఒక గెస్ట్ వచ్చారు, అందులో ఆ పడవలో గెస్ట్ ఉన్నారు. ఈ అలెగ్జాండర్ తన గొప్పతనాన్ని నిరూపించుకోవాలనుకున్నాడు. ఈ గెస్ట్ని పిలిచి, నా యొక్క సిపాయిలు, సైనికులు నాకు ఎంత విధేయత చూపిస్తారో చూపించమంటావా అన్నాడట. చూపించండి చూద్దాం అన్నాడు. అందరూ లైన్లు కట్టారు. ఒకరిని పిలిచారు, ముందుకు రా అన్నారు. వచ్చాడు. నీ వెళ్ళి పడవ దూకి చచ్చిపో అన్నాడు. వెంటనే నడుచి పరిగెట్టి వెళ్ళి పడవ దూకి చచ్చిపోయాడు. పడవ దూకి నీటిలో, సముద్రంలో దూకేసి చనిపోయాడు. రెండో వాడు వచ్చి పిలిచాడు,
నువ్వు కూడా వెళ్ళి ఈ యొక్క నావను సముద్రంలో దూకి చనిపో అన్నాడు. వాడు వెళ్ళి చనిపోయాడు. చాలు సార్ చాలు, మీ అందరూ మీకు విధేయిస్తున్నారు, నాకు అర్థమైంది, ఇంక చాలు అన్నాడు అతిథి. సరే అయిపోయింది. కొంతసేపటికి ఈ యొక్క అతిథి ఈ అలెగ్జాండర్కి తెలియకుండా సైనికుల్లో ఒకరిని పిలిచి, ఏంటయ్యా ఇది, ఆయన సముద్రంలోకి దూకి చనిపోమని చచ్చిపోతున్నారేంటి మీరు, నాకు అర్థం కావడం లేదు, ఎంత విధేయత, విధేయత పాడా అన్నాడు. అదేంటి విధేయత కదా? విధేయత కాదండి బాబు ఇది. మరి ఏంటి? ఈ మూర్ఖుడి దగ్గర, ఈ క్రూరుడి దగ్గర, ఈ హంతకుడి దగ్గర పనిచేసే కన్నా చచ్చిపోవడమే ఎంతో మేలు. సపోజ్ నేను చావలేదనుకో, ఇక్కడ మాకు నరకాన్ని చూపిస్తాడు. ఈ నరకం కన్నా అది ఎంతో బెటర్ అని మేము ఇక్కడికి వచ్చినప్పుడే చచ్చిపోవడానికి సిద్ధపడిపోయాం. ఇది ఇంకా ఈజీ ది డెత్, సులువైన చావు అని మేము సంతోషంగా చచ్చిపోతున్నాం, భయముతో చచ్చిపోతున్నాం. వీడి దగ్గర పనిచేసే కన్నా చావే బెటర్ అని. విధేయత భయముతో వచ్చిందై ఉండకూడదు, విధేయత ప్రేమతో వచ్చిందై ఉండాలి. దేవునికి మనము విధేయించడము, శ్రీసభకు విధేయించడము, శ్రీసభ మీద ప్రేమతో. నన్ను బయటికి గింటెత్తారేమో, నాకు దివ్యసప్సదం ఆపేస్తారేమో, నాతో ఎవరో మాట్లాడరేమో, మా ఇంటికి ఎవరో రారేమో, ఇటువంటి భయాలు కాదు. శ్రీసభ మీద ఉన్న ప్రేమతో, శ్రీసభ పెద్దలు అపోస్తుల మీద ఉన్న ప్రేమతో, భక్తితో, యేసు ప్రభు మీద ఉన్న ప్రేమతో, భక్తితో మనము శ్రీసభకు, శ్రీసభ పెద్దలకు, శ్రీసభ అధికారమునకు విధేయించాలి. మన కష్ట సమయంలో మన విశ్వాస సత్యాలు ప్రశ్నించబడినప్పుడు వాళ్ళిచ్చే దశాదిశను స్వీకరించాలి. దేవుని యందు ప్రియులారా, ఇది ప్రభు మనకు నేర్పుతున్న ఈనాడు మన మొట్టమొదటి పాఠము, ధ్యానాంశము. చిత్తశుద్ధితో మనం ప్రభుని ప్రార్థించాలి. ఆ పిల్లిని పట్టుకొని వెళ్ళినట్లు పాత ఆచారాలు, పాత సున్నత పద్ధతులు కాదు. ఇప్పుడు దేవుడు నన్ను ఏం కోరుతున్నాడు, శ్రీసభ ఏం చెబుతుంది అన్నట్లుగా మనం ముందుకు వెళ్ళాలి. దేవుని యందు ప్రియులారా, ఓకే. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవ పట్టణంలో ఒక్క వాక్యం మనం ధ్యానం చేద్దాం. నేను బైబిల్ చదువుతుండగా నాకు బాగా నచ్చినటువంటి ఒక వాక్యం. దేవుని యందు ప్రియులారా, దర్శన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనం చదవండి ఎవరైనా. ఆ నగరమున ఎచ్చటను నాకు దేవాలయము గోచరించలేదు. ఆ నగరమునకు సర్వశక్తిమంతుడైన దేవుడగు ప్రభువు గొర్రె పిల్లయే దేవాలయము కదా. దేవుని యందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలకించండి. యోహాను దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ దర్శనములో ఆకాశము తెరవబడింది. ఆ ఆకాశములో ఒక నూతన యెరూషలేము పట్టణము కనిపించింది. ఆ పట్టణములో అన్ని చూస్తుండగా 22వ వచనం మనం చూస్తున్నాం. ఆ నగరమున, చెప్పండి అందరూ, ఆ నగరమున ఎచ్చటను నాకు దేవాలయము కనిపించలేదు. ఆ నగరమున గొర్రె పిల్లయే దేవాలయము కదా. దేవుని యందు ప్రియులారా, పరలోకములో మళ్ళీ స్పెషల్ దేవాలయం ఉండదు. ఒకవేళ దేవాలయం ఉంటే గింటే అదేంటో తెలుసా? గొర్రెపిల్ల, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభువే ఆ దేవాలయం. దేవుని యందు ప్రియులారా, జీసస్ బికమ్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. జీసస్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అంటే ఎందుకని? వై? ఎందుకు యేసు ప్రభు దేవుని ఆలయంగా మారగలిగాడు? ఎందుకంటే యేసు ప్రభు తండ్రి ఆజ్ఞాపించినది అంతయు ఆయన నెరవేర్చెను. ప్రభు అంటున్నారు, మీరు నా మాట, నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును. అప్పుడేమవుతుందంట? నా తండ్రి వానిని ప్రేమించును, తర్వాత మేము వచ్చి అతనితో నివసింతుము. ఈనాటి సువిశేషంలో మొట్టమొదటి వచనం. ఆ తర్వాత చెప్పండి అందరూ, నన్ను ప్రేమించువాడు
నా మాటను పాటించును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వానితో నివసింతుము. మూడు స్టెప్పులు. స్టెప్ నెంబర్ 1, నన్ను ప్రేమించేవాడు నా మాటను పాటిస్తాడు. స్టెప్ నెంబర్ 2, నా మాటను ఎవడైతే పాటిస్తాడో వాడిని తండ్రి అయిన దేవుడు ప్రేమిస్తాడు. స్టెప్ నెంబర్ 3, తండ్రి ప్రేమిస్తాడు కనుక పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ దైవమైన మేము వచ్చి అతని గుండెల్లో ఉంటాం, అతని శరీరంలో ఉంటాం. అప్పుడేమవుతుంది? దేవుడు ఎక్కడ ఉంటే అదే దేవాలయము కనుక మన శరీరములే దేవుని ఆలయములుగా మారగలవు. అవర్ బాడీస్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ ద ట్రయూన్ గాడ్. త్రియేక దేవుడు నివసించే శరీరముగా నీ శరీరము మారగలదు. ఎప్పుడండి? వెన్ ఈస్ దాట్? ఎప్పుడైతే నీవు దేవుని ఆజ్ఞలు పాటిస్తావో. దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు నీవు సైతం దేవుని యందు ప్రియులారా దేవుని ఆలయముగా మారగలవు. దేవుని యందు ప్రియులారా ఎంత భాగ్యం! మన శరీరమే దేవుని ఆలయమా? ఒకసారి ఆలోచించండి. నీ గుండె దేవుని ఆలయమా, సింహాసనమా? నీ శరీరములోనే పితా పుత్ర పరిశుద్ధాత్మ వచ్చి వసిస్తారా, ఉంటారా? ఇదెంత భాగ్యం, ఇదెంత అదృష్టం. సింపుల్. ఏం చేయాలంట? దేవుని ఆజ్ఞలు పాటించండి. ఐరిష్ లిరిక్ ఒకటి ఉన్నది, ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చెప్తాను. జస్ట్ 2 లైన్లు. ప్యాడీ ముర్ఫీ went to Sunday mass and he never missed a Sunday mass, but he went to hell for what he did on Monday. అర్థమైందా? ఒక భక్తుడు ఉన్నాడంట, ఆదివారం పూజకి వెళ్ళాడు, మళ్ళీ ఆదివారం పూజకి వెళ్ళాడు. తన జీవితం అంతా ఏ ఒక్క ఆదివారము అతను పూజ మానలేదు, ఒక్క ఆదివారం కూడా పూజ మానలేదు. చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఆదివారం పూజకి వెళ్తే మోక్షానికి వెళ్ళాలి. వీడు నరకానికి వెళ్ళాడు. అదేంట్రా బాబు అంటే, ఆదివారం పూజకి వెళ్ళినందుకు కాదు, సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాల్లో చేసిన డర్టీ పనులను బట్టి, పాపపు పనులను బట్టి, పాపిష్టి పనులను బట్టి నరకానికి వెళ్ళాడు. గుడికి వెళ్ళినంత మాత్రాన కాదు. దేవుని యందు ప్రియులారా, దేవుని ఆజ్ఞను పాటించడం వలన మన మోక్షానికి వెళ్తాం. దేవుణ్ణి ప్రేమించిన వాడు ఆటోమేటిక్గా దేవుని ఆజ్ఞలు పాటిస్తాడు. దేవుని ఆజ్ఞలు పాటించడం లేదు అంటే ఆటోమేటిక్గా మనం దేవుని ప్రేమించడం లేదని అర్థం. దేవుని యందు ప్రియులారా, నీ హృదయం, నీ శరీరము, నీ హృదయములో దేవునికి విధేయిస్తే దేవుని ఆలయం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఇమాజిన్, సాతానికి విధేయిస్తే నీ శరీరము సాతాను ఆలయం. అవునా? నీ శరీరం సాతాను ఆలయం. దేవుడు ఉంటే దేవాలయం, సాతానుడు ఉంటే దొమ్మరి ఇల్లు ఏదో అంటారు కదా. దేవుని యందు ప్రియమైన నీ ఇల్లు, శరీరాన్ని, నీ ఆత్మను దేవాలయంగా మార్చుకుంటావా, సాతానుడు నివసించే దొమ్మర గృహముగా మార్చుకుంటావా? దేవుని యందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, కనుక ఈ రోజున ఈ మొదటి పట్టణం, రెండవ పట్టణం, సువిశేష పట్టణంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. 2-3 పట్టణాలను కలిపి ప్రభు మనకు నేర్పుతున్నటువంటి చక్కని సందేశాలను మరొక్కసారి క్రోడీకరించుకుందాం. మొదటి పట్టణం ద్వారా ప్రభు మనకు తెలియచేస్తున్నారు, సమస్యలు తలెత్తినప్పుడు. ఓకే, మనం చూడండి, కుక్కలు రోడ్డు మీద బౌ 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 వెళ్తుంటాయి. ఇది అరుస్తుంది, అది అరుస్తుంది. ఓకే, మనుషులు కూడా చాలాసార్లు వీడు మాట్లాడతాడు, వాడు మాట్లాడతాడు. ఎవడి మాట ఎవరికి వినిపించదు, వీడి మాట వాడికి వినిపించదు, వాడి మాట వీడికి వినిపించదు. మనుషులమైన మనం అలా ఉండకూడదు. దేవుడిచ్చినటువంటి ఈ దైవ జ్ఞానము, లేదంటే ఈ యొక్క తెలివితేటలు, ఆలోచన శక్తితో సమస్యలు తల ఎత్తినప్పుడు సావధానంగా ఆలోచించాలి, సావధానంగా మనసు విప్పి మాట్లాడుకోవాలి, అందులో మంచి ఏమిటో ఎంచుకోవాలి, దేవునికి సమర్పించుకొని దైవ చిత్తాన్ని గ్రహించాలి.
కథోలికలుగా విశ్వాసపరంగా మనకు సమస్యలు ఎదురైనప్పుడు తల్లి అయిన శ్రీ సభ ఏం బోధిస్తుందో, బిషప్ గారు పాపు గారు ఏం చెబుతున్నారో దానికి విధేయించి ప్రేమతో విధేయిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక రెండవ ప్రవహిస్తున్న గొప్ప సందేశం, పరలోకములో నూతన యెరూషలేము పట్టణములో ఆలయం లేదు, గొర్రెపిల్లే దేవుని ఆలయంగా మారుతున్నారు. అనగా మన శరీరము కూడా దేవుని ఆలయముగా మారగలదు, నా హృదయము కూడా దేవుని సింహాసనము కాగలదు. ఎప్పుడైతే నా దేవుని నేను ప్రేమించినస్తానో, ఎప్పుడైతే నా దేవుని ఆజ్ఞలు నేను పాటిస్తానో, అప్పుడు పితా పుత్ర పరిశుద్ధ ఆత్మదేవుడు నా హృదయములో, నా హృదయం అనే సింహాసనంపై, నా శరీరం అనే ఆలయంలో ఉండగలడు, ఉంటాడు. లేనిచో నా శరీరము నా హృదయము సాతానుకు అంకితమవుతుంది, సాతానుకు సొంతమవుతుంది అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకొని మన క్రైస్తవ జీవితాలను జీవిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున ఆమేన్. అందులో